లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు సోమవారం పరిశుద్ధ వారం. ఇది ఈ పరిశుద్ధ వారంలో మొదటి రోజు సోమవారం. ఈరోజు 30వ తారీఖు మార్చి నెల. యేసయ్య మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 12వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. బెతానియాలో అభిషేకము. పాస్కా పండగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతుల్లో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్య చేయుచుండెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంస పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళంతో గృహమంతయు గుబాలించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ తైలము 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు. ఎలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెను ఇట్లు చేయనిండు, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకోనిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదుల జనసమూహము తెలుసుకొని వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఎలైనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఇప్పుడు పరిశుద్ధ వారంలోకి వచ్చేసాం. ఈరోజు సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం. మళ్ళీ మనకు పరిశుద్ధ లక్షవారము, పరిశుద్ధ గుడ్ ఫ్రైడే, శుక్రవారం, శనివారం, ఆదివారం, పునరుత్థాన పండగ. ఈ పరిశుద్ధ వారములో మనందరము కూడా అతి పరిశుద్ధంగా ఉండాలి, అతి పరిశుద్ధమైన కార్యాలు చేయాలి, అతి పరిశుద్ధంగా జీవించాలి. అదే ప్రభు యొక్క ఆజ్ఞ. అయితే ఈరోజు బెతానియాలో అభిషేకం జరుగుతుంది. యేసయ్యకు మనతో మాట్లాడే మాట. అయితే ఆ పాస్కా పండుగ 6 దినములకు ముందుగానే బెతానియాకు వచ్చారు యేసయ్య. అయితే లాజరు స్వగ్రామం అది. అక్కడ యేసుకు విందు చేయబడిన. మార్తమ్మ పరిచర్య చేస్తూ ఉంటే అక్కడ మరియమ్మ వచ్చి ఒక విలువైన అత్తరును తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పోసి ఆయనకు అభిషేకం చేసి, విలువైనది అది, చాలా విలువైనది, 300 దినాలు వచ్చే అంత విలువైనది అది. ఆయన పాదాల మీద పోసి ఆయన అభిషేకం చేసి తన తల వెంట్రుకలతో ఆ పాదాలను శుద్ధి చేస్తుంది. కన్నీటితో ఈ పని చేస్తుంది ఆమె. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఏంటి ఈమె విలువైన ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని, ఆ సెంటును అక్కడ ఆయన పాదాల మీద పోస్తుందని. చివరకు ఆ యొక్క 12 మంది శిష్యుల్లో, యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన యూదా ఇస్కారియోతు అంటున్నాడు, ఎందుకు ఈ విలువైనది పరిమళ ద్రవ్యం, ఇది అమ్మితే 300 దినారాలు పైగా వస్తుంది, అది పేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు వ్యర్థంగా ఆయన పాదాల మీద పోసావని ఆయన చిరాకు పడుతూ ఆ మాటలు అంటున్నారు. వెంటనే యేసయ్య అంటున్నారు, ఆమెను ఏమీ అనొద్దు, ఆమె చేసింది గొప్ప కార్యము. ఆమె నా పాదాల మీద పోసిన పరిమళ ద్రవ్యం ఆమె నన్ను భూస్థాపితానికి రెడీ చేస్తుంది. మిగిలిన ఆ పరిమళ ద్రవ్యాన్ని
భూస్థాపితానికి ఉంచుకోమని చెప్తున్నారు యేసయ్య. భూస్థాపితానికి అంటే ఆయన మరణానికి తయారు చేసే విధానంలో ఆయన యేసయ్య చెప్తున్నారు. నిజానికి ఆ యూదా ఇస్కరియోతు పేదవాళ్ళ మీద ప్రేమతో ఆ మాట అనలేదంట. ఎందుకంటే వాడు ఒక దొంగ, ధన వ్యామోహం గలవాడు, దుష్టుడు. వాడికి అంగా డబ్బు కావాలి, డబ్బు సంపాదన కావాలి. కాబట్టి వాడు పేదవాళ్ళ మీద ప్రేమతో ఆ మాట అనలేదు. ప్రియమైన దైవ జనులారా, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇలాంటి దుష్టులు పేదవాళ్ళ మీద ప్రేమ అనుకుంటారు వాళ్ళు చూపించింది, కానీ వాళ్ళు చేస్తున్న దుష్ట కార్యాలు అనేకంగా ఉంటాయి. అయితే ఈ దినము ప్రభు క్రీస్తుకి అదిగో బెతానియాలో అభిషేకం జరుగుతుంది. అంటే పరిమళ ద్రవ్యంతో ఆయన పాదాలు కడిగి ఆ మరియమ్మ తన తల వెంట్రులతో మరలా శుద్ధి చేసి తన కన్నీరు కారుస్తూ యేసయ్యను అభిషేకం చేస్తున్నారు. మరి ఈ రోజుల్లో, ఈ పరిశుద్ధమైన రోజుల్లో ప్రభు క్రీస్తుని మనము కూడా మన ప్రార్థనల ద్వారా కన్నీటితో ఆయనను ప్రక్షాళన చెయ్యాలంటే ఆయన పాదాలను మరియమ్మ ఏ విధంగా అయితే తన కన్నీరుతో అదిగో తన యొక్క తెచ్చిన విలువైన పరిమళ ద్రవ్యం మన దగ్గర లేకపోయినా మన కన్నీటి ప్రార్థనతో ప్రభు క్రీస్తు యొక్క పాదాల మీద మన కన్నీరు బొట్టు పడాలి. అంత ఆప్యాయతతోనూ మనము దేవుణ్ణి, యేసు ప్రభువుని స్వీకరించాలి, ఆయనకు ప్రార్థన చేయగలగాలి. మనము కూడా మరియమ్మలాగా ప్రభు క్రీస్తుకి మనము కన్నీటితో ఈ యొక్క అభిషేకం చేయాలి. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఎప్పుడైతే మనము అంత ప్రేమతో, అంత అభిమానంతో, హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే అలా చేస్తామో ప్రభు క్రీస్తు మన దగ్గరే, మనలోనే ఉంటారు. ఈ పరిశుద్ధమైన గడియలు, ఈ పరిశుద్ధమైన వారములో మనం అంత దగ్గరగా ప్రభు క్రీస్తుకు ఉండాలి. మరియమ్మలాగా, మార్తమ్మలాగా ఆయన దగ్గర ఉండి ఆయన పరిచర్య చేసినట్లే మనము ఈ వారమంతా కూడా ఇంకా ఎక్కువగా దేవునికి సమీపంలో, అతి సమీపంలో, అతి దగ్గరగా మనం ఉండి ఇటువంటి కార్యాలు చేయాలి. పూర్ణ హృదయంతో చేయాలి. ఈ యొక్క సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఇంకా పునరుత్థానం వరకు నిజంగా మనలో దేవుడు ఉన్నట్లు, మన దగ్గరే ఉన్నట్లు మనం అంత ఫీల్ అవ్వాలి. ఈ వారం అంతా కూడా ఆయనతో గడపాలి. దానికి తయారవ్వండి, అభిషేకానికి తయారవ్వండి. మరియమ్మ పరిమళ ద్రవ్యంతో అభిషేకం చేసింది. నీవు నీ కన్నీటితో అభిషేకం చేయి. ఈరోజు యేసయ్యను, ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నారు. దేవుడు ఈ చిన్న ఉపమానాన్ని, ఈ చిన్న వాక్య పరిచర్యను దీవించి మిమ్మందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.